మత్స్యకారుల సమస్యలన్నిటినీ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని, మత్స్యకారులకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మత్స్యకారులకు చెందిన పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ లోపల దానికి డెడ్జింగ్ ఒకటి చేస్తే ఆ ఉధృతం తగ్గుద్ది, దానివల్ల బోట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళకి కోరడం జరిగింది. ఆ పద్ధతి మీద మేము కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ఏది ఏమైనా దీంతో పాటుగా గట్టుకి అడగడం జరిగింది. ఈ గట్టు వెనక్కి వెళ్ళి మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎంతమంది నాయకులు కమిట్మెంట్ ఇచ్చారో చెప్తాను. దీనికంటే ముందు 2018లో నేను విపత్తుల విభాగంలో పెట్టండి, దాని మీద మీటింగ్ పెట్టి దీన్ని ప్రపోజల్ పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సందర్భంలో అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్ గారు, విపత్తుల విభాగం సెక్రటరీ శేషగిరి గారు, అలాగే ఫిషరీస్ కమిషనర్ అప్పుడు నాయక్ ఎవరు ఉన్నారు, మరి పేరు జ్ఞాపకం లేదు, అయినా అదేవిధంగా జిల్లా R&BSC వీళ్ళందరితో కలెక్టివ్గా మీటింగ్ పెట్టి ప్రపోజల్ ఆ రోజు తయారు చేయడం, తర్వాత గవర్నమెంట్ పోవడం జరిగింది. తదుపరి 5 సంవత్సరాలు కూడా ఉన్న ప్రభుత్వంలో దాని గురించి పట్టించుకోలేదు. ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు స్వయంగా ఒకసారి తుఫాను సమయంలో వర్షాన్ని వచ్చి మన సూరాట్పేట దగ్గర కిందకి దిగి మరి కోత ఏ విధంగా ఉందని దీన్ని చూసి ఆ రోజు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా యోగానం పాదయాత్రలో కోనపేటలో దగ్గర పరిశీలించడం జరిగింది. మన పెరుమాళపురం మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. తదనంతరం పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చాక కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడలో మాట్లాడడం జరిగింది. ఓట్లు వేసేటప్పుడు కూడా నన్ను అడిగినప్పుడు అందరికీ కూడా గట్టి ఎట్టి పరిస్థితుల్లోనే వేస్తాం, ఈసారి ఓట్లు వేయండి అని చెప్పి అడగడం కూడా జరిగింది. ఇంతమంది మాట ఇచ్చారు కాబట్టి ఈ గట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్తే మొన్న కళ్యాణ్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు దీన్ని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని. ఏది అయినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో చంద్రబాబు నాయకత్వంలో ఇవన్నీ కూడా పూర్తవుతాయని తెలియజేస్తూ వీటి మీద కూడా త్వరలో మరొక సమావేశం పెట్టి వీళ్ళందరికీ కూడా ఏదైతే బోటు ఇంజన్లో డిఫరెన్స్ కూడా ఉంది, నిజంగా చిన్న ఇంజన్లకి పెద్ద ఆస్పాలు వేస్తున్నారు, సోనా బోట్లు చేసే ఆస్పాలు పూర్వంలో లేవు ప్రయాణం చేయడానికి, అంచేత వాటికి వచ్చి సబ్సిడీలు వీటికి కూడా ఇవ్వాలన్నది ఒక నినాదం మత్స్యకారులకు ఉంది. అలాగే బయట వేట దాని మీద కూడా ఉంది. వీటన్నిటి మీద ఈ సమస్యల మీద సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీంతో పాటుగా కళ్యాణ మండపాలు మేము కట్టిస్తే అందులో పంచాయతీ ఆఫీసులు పెట్టారు, వాటిని కూడా 2-3 నెలల్లో ఖాళీ చేయించి మత్స్యకారులు పెళ్లిళ్ళు చేసుకునే విధంగా ఉప్పాడ, మూలపేట, ఎండపిల్లి ఈ గ్రామాల్లో ఉన్న కళ్యాణ మండపాన్ని ఖాళీ చేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మత్స్యకార కుటుంబాల సమస్య ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని మరొకసారి తెలియజేస్తాం.